ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంట్లో జాను మనసులో అసలు సూర్యకి స్థానం ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ జాను మాత్రం ఒకటే ఫిక్స్ అవుతుంది. అదేంటి అంటే ఎలాగైనా సరే, ఎలాగైనా సరే ఇంకా ఈమె పొగరు అణచాలి. అంటే భువన చాలా విర్రవీగి మాట్లాడుతుంది కదా! ఆమె పొగరు అణచాలి అని చెప్పి మనసులో చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతుందనమాట. అయితే ఎందుకనంటే తను ప్రేమిస్తుంది. తను కూడా ఇష్టపడుతోంది సూర్యని. కానీ బయటకి చెప్పలేకపోతుంది. అయితే సూర్య మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుందనమాట. ఎందుకంటే ఒకవైపు జాను ప్రేమించినట్టుగానే ప్రేమిస్తుంది కానీ వాళ్ళ అమ్మగారెళ్లి మొత్తం కుటుంబం దగ్గర సర్వనాశనం చేసేయడంతో ఇక జాను పెద్ద ఛాలెంజే విసురుతుంది. ఇక సూర్య ఫస్ట్ నుంచి కూడా అమ్మ కుచి. అమ్మతోనే ఉండేవాడు. అమ్మ అంటే ప్రాణం. ఎందుకంటే తండ్రి తనకి లేడు. తండ్రి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి మొత్తం సూర్య బాధ్యతలన్నీ కూడా వాళ్ళ అమ్మగారే తీసుకున్నారు. అందుకనే సూర్యకి చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మ అంటే. అయితే ఈలోపు తుఫాన్ వచ్చి ఏమంటాడంటే, మీరిప్పుడు గనక ఎదిరించకపోతే, ఇక మీరు మీ లైఫ్‌లో మీరు మీ ప్రేమను కోల్పోయినట్టేనండి. మీరు బుద్ధిగా మీ మామయ్య సింహాద్రి కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో, ఇక ఈమె మాటలు విన్న ఆహ్, సూర్య సరే ఎలా అయినా ధైర్యం చేసి అమ్మతో మాట్లాడాలని అనుకుంటాడు. అనుకుని ఇంకా ఏమనుకుంటాడంటే వాళ్ళ అమ్మ వచ్చేసరికి, "అమ్మ నేను నీతో మాట్లాడాలి" అని చెప్పేసి అంటాడు. "నేను నీతో మాట్లాడను. నాకు టైం లేదు" అంటే, "ఏంటమ్మా నువ్వు చేసిన పని? అసలు జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా మాట్లాడడం కరెక్టా?" అని అడిగితే, "మరి నువ్వు ఆ అమ్మాయి వెనక తిరగడం కరెక్టా? ఆ అమ్మాయి నీ వెనక తిరగడం కరెక్టా? మరి ఇది తప్పు కానప్పుడు నా మాటలే తప్పొచ్చాయా నీకు? ఇప్పుడు ఏం చేయమంటావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించండి నేను తప్పు చేశానని చెప్పి వాళ్ళని క్షమాపణ కోరమంటావా?" అంటే, "అది కాదమ్మా నువ్వు వాళ్ళతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అయినా నేను జానుని ఇష్టపడుతున్నానని చెప్తుంటే ఇంకసలు ఏమీ వినకుండా నేనేమి మాట్లాడదలుచుకోవట్లేదని చెప్పేసి అక్కడి నుంచి తను వేరైపోతుంది. అయితే ఇక సూర్య చాలా ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మని ఒప్పించలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి. ఒక పక్కనేమో జానుతో ప్రగల్భాలు పలికాడు. నేను మా అమ్మని ఒప్పిస్తాను అది ఇదని. ఈలోపు జాను ఏమో వాళ్ళ చెల్లిని దింపడానికి స్కూల్ దగ్గరికి వస్తే అక్కడికి సూర్య కూడా వస్తాడనమాట. వస్తే అప్పుడు జాను అడుగుతుంది, "మీ అమ్మగారికి చెప్పావా? మన ప్రేమ గురించి చెప్పి ఒప్పించావా?" అంటే, "లేదు లేదు అమ్మ మూడ్ బాలేదు. అందుకని నేనిప్పుడు చెప్పలేకపోయాను" అంటే, అప్పుడు జాను అంటుంది, "ఒక పని చెయ్యి నీ పెళ్ళయ్యాక చెప్పు. అప్పుడు ఒప్పించు. అప్పుడు మీ మమ్మీ మూడ్ బావుంటుంది" అని చెప్పేసి జాను తిట్టాల్సింది తిడుతుంది. అంతే కాకుండా "నువ్వు మీ అమ్మని ఒప్పించే వరకు నాతో మాట్లాడొద్దు. నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు" అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి, అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో అసలు సిసలు ట్విస్ట్. ఏంటంటే వీడొస్తాడనమాట. ఈ సింహాద్రి వస్తాడు. వచ్చి అంటాడు, అదేంటిది, "ఏంటమ్మా జాను, మీ ఇంటికి సూర్య వాళ్ళ అమ్మని పంపించి వార్నింగ్ ఇప్పించినా నీకింకా బుద్ధి రానట్టుంది పాపం. నీకసలు సిగ్గులేనట్టుందే" అన్నట్టుగా చాలా చులకనగా మాట్లాడేసరికి, అప్పుడు "ఏయ్ సింహాద్రి మాటలు జాగ్రత్తగా రాని. ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నీలాగా నిన్ను పక్కోడి ఆస్తిని కొట్టేయలేదు. అనవసరంగా ఇంకొకళ్ళ ల్యాండ్‌ని నేను కబ్జా చేయలేదు. ఆయన నీతో మాట్లాడట్లే. నువ్వు మాట్లాడలేక ఒక ఆడదాన్ని పంపించి దిగజారిపోయావు నువ్వు" అని చెప్పేసి ఇక సింహాద్రినంటే, సింహాద్రి అంటే, "జాను ఏయ్ నోరు మూసుకో నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఏం మాట్లాడుతున్నావు? ఇక నుంచి నువ్వు గమనించుకో" అంటే అప్పుడు సింహాద్రి అంటాడు, "నువ్వు నీకు నా గురించి పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే నిన్ను ఈ ఊరు నుంచే లేకుండా చేస్తాను" అంటే అప్పుడు అంటుంది, "నీకు కావాల్సింది చేసుకో నువ్వు" అనేసి అంటుంది. అయితే ఈలోపు ఏమవుతుందంటే, "నీకు ఇద్దరు ఉన్నారు నీ తర్వాత. వాళ్ళని కాపాడుకో" అంటే, నాకు తెలుసు వాళ్ళని ఎలా కాపాడుకోవాలో అని చెప్పేసి ఇద్దరు ఒకరి మించి ఒకరు వాదించుకుంటూ ఉంటారనమాట. అయితే సూర్యతో అంటాడు, "నువ్వింకా దీంతో తిరగడం మానలేదా" అనంటే, సూర్య కూడా చాలా కోపంగా ఛీ! అన్నట్టుగా పెడతాడనమాట. ఇక ఆ తర్వాత సూర్య బైకెక్కి చాలా గట్టిగా తనని పట్టుకొని చాలా రొమాంటిక్‌గా వీడి కళ్ళ ముందే, ఈ సింహాద్రి కళ్ళ ముందే వెళ్తుందనమాట. సో, అలా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మీ సింహాద్రి మావయ్యకి బుద్ధి చెప్పడం కోసం అలా చేశాను గానీ, నువ్వు మాత్రం మీ అమ్మని ఒప్పించిన తర్వాత నాతో మాట్లాడు. లేకపోతే మాట్లాడొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. అది జరిగిన స్టోరీ.